వెల్కమ్ టు నందిధ్వజం యూట్యూబ్ ఛానల్. ఒక కొత్త విషయం ఏమంటే, ఎలక్షన్ కమిషను వెస్ట్ బెంగాల్లో 16 లక్షలు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో అని చెప్తా ఉంది. 16 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి 16 లక్షల మంది వచ్చేసినారంట. వాళ్ళకంతా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు ఓట్లుగా కన్వర్ట్ చేసుకుంటుంది, వాళ్ళని ఓట్లు వేయించుకుంటుంది వాళ్ళకు అనుకూలంగా. బంగ్లాదేశ్లో ఎక్కువ ఎవరు ఉంటారు? ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళంతా దేనికి వేస్తున్నారంటే ఇప్పుడు మమతా బెనర్జీకి ఇస్తున్నారు. అంటే ఎవరు రాజ్యాంగపరంగా ఎన్నిక కావాల్సిన వాళ్ళు ఎవరో వేరే దేశంలో వాళ్ళు వచ్చి ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఓటేసి ఈమెని సీఎం అని చేస్తే మన దేశ భద్రత ఏమవ్వాలి? తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మోయినా మిత్రాన ఎవరో ఒక ఆమె భలే ఆవేశంగా మాట్లాడుతుంది. కలకత్తా ఖాళీ అంటే కలకత్తా ఖాళీ తర్వాత నేనే అన్నట్టు పార్లమెంట్లో మాట్లాడుతుంది ఆ అమ్మ. ఆమె పెద్ద స్కామ్లో ఇరుక్కుంది. క్యాష్ ఫర్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ అడిగినావంటే నీకు ఇంత డబ్బులు, నువ్వు ఈ క్వశ్చన్ అడిగినావంటే నీకు ఈ ఫారిన్ ట్రిప్పు, ఈ క్వశ్చన్ అడిగితే నీకు ఫలానా దేశంలో ఇంత డబ్బు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని సోరోస్ అని వాడు ఉన్నాడు ఒకడు. వాడు ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. వాడు కొన్ని లక్షల కోట్లు కాంగ్రెస్కి ప్రతిపక్షాలకి మోడీని దించేసేదానికి డబ్బులు ఇస్తున్నాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేయొద్దండి. ఒకవేళ ఓటు వేసినామా మనకి చాలా ప్రాబ్లం వెళ్ళిపడస్తాము. ఆ బాబరు, అక్బరు, హుమయూను ఆ పీరియడ్కి వెళ్ళిపడస్తారు అంతా. దయచేసి కాంగ్రెస్కి ఓటు వేయద్దండి. ఏ పార్టీకి అదర్ దాన్ బీజేపీ ఎవరు వేయద్దండి. ఏ పార్టీకి వేయద్దండి. బీజేపీకే ఓటు వేయండి. దశాబ్దాల పాటు ఆయనకే వేయండి, భారతీయ జనతా పార్టీకే వేయండి. లేకపోతే కష్టమైపోతుంది మన దేశానికి. ఏంది 16 లక్షల మంది ఓట్లు వేస్తే కొన్ని నియోజకవర్గాలు గెలిచిపడేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఓట్లు 5,000 ఓట్లే మెజార్టీ వస్తుంది ఒక్కొక్కరికి. వాళ్ళంతా ఏమి ఒక పార్టీకి అనుకూలంగా వేసేస్తున్నారంటే ప్రజా తీర్పు, భారత ప్రజల తీర్పు రివర్స్ అయిపోతుంది కదా. ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే పార్టీకి ఇచ్చేయడం ఎందుకు? ఇప్పుడు ఇమ్మీడియట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అన్ని పార్టీలు మద్దతు తెలపాలి. ప్రతి పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అంగీకారం తెలపాలి. లేకపోతే వాళ్ళకి దేశద్రోహులే వాళ్ళు, ఏ పార్టీ అయినా కానీ.